హలో అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఇది ఒక స్వీట్ రెసిపీ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి, ఏదైనా కానీ చాలా బాగుంటుంది. సో నాకు కూడా ఫస్ట్ ఇది చూడంగానే ఎట్లా ఉంటుందో అనుకున్నాను, కానీ తిన్నాక నాకు కూడా చాలా బాగా నచ్చింది. బేసిక్గా నేను అసలు ఈ స్వీట్ ఎందుకు చేశానంటే, నా దగ్గర బ్రెడ్స్ ఉన్నాయి, ఇంట్లో పిల్లలు ఎవరు తింటలేదు. సో దాన్ని ఏదో ఒకటి చేసేసి ముందు సేల్ చేసేయాలి కదా, అందుకని ఈ బ్రెడ్స్ తోటి ఇది ఒక బ్రెడ్ సంథింగ్ ఏదో పేరు ఉంది అబ్బా, కస్టర్డ్తో చేశారు, కస్టర్డ్ పౌడర్ తోటి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఈ రెసిపీ చేసి నేను మన ఛానల్లో అయితే పెట్టున్నాను అనమాట. సో ఇది ఏంటంటే చాలా బాగుంది, అందుకని మళ్ళీ ఒకసారి చేయాలనిపించి చేశాను అనమాట. దట్టు ఏంటంటే నా దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇలాగే కస్టర్డ్ పౌడర్ అన్నీ ఉంటేనే చేస్తా, లేకపోతే ఏదైనా ఐటమ్ లేదనుకోండి టక్కన మార్కెట్కి పోయి తీసుకొచ్చి అంత లేదు మనకు ఓపిక. సో ఇన్స్టెంట్గా అయిపోవాలి, టక్కన అయిపోవాలి, తినేయాలి, అదే కాన్సెప్ట్ అనమాట. నాలాగా మీలో ఎంతమంది ఇట్లా ఉన్నాడో కమెంట్ చేయండి. సో అండ్ ఒకసారి మీరు ఇట్లా రెసిపీ ట్రై చేయండి అబ్బా, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. సో దీనిపైన డెకరేషన్ నా దగ్గర జీడిపప్పులు లేవని చెప్పేసి నా దగ్గర ఉన్న పప్పులన్నీ వేసాను. సో ఇంకా ఈ బ్రెడ్ కస్టర్డ్ మీకు నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటా. అబ్బా బాయ్.